నాగండి నా పేరు. ఎస్. లక్ష్మీనాయక్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. సార్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో మీరు విన్నారు. ఆయన జైలు వంశీని కలిశారు, వల్లభనేని వంశీని. ఆయన వైసీపీ నేత, గత 2 సార్లు ఎక్స్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఆయన బయటకు వచ్చిన తర్వాత కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయన గ్లామర్ ఎక్కువగా ఉన్నారని, మరి లోకేష్ బాబు గారి కంటే గ్లామర్ ఎక్కువగా ఉన్నారని, కాబట్టి ఆయన్ని వంశీని జైల్లో పెట్టించారు అన్నట్టుగా మాట్లాడారు. ఏ కోణంలో చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని? ముందుగా ప్రేక్షకులకు టీవీ అభిమానులకి నమస్కారం సార్. నమస్తే. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడైనా ఎంతో మంది మాజీ మంత్రులు, కొల్లు రవీంద్ర గారినైనా, అచ్చెన్నాయుడు గారినైనా, ఇలాంటి ముఖ్యమైన నాయకులు అరెస్ట్ చేసినప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున స్పందించినప్పుడు ఏమన్నారండి? చట్టం తన పని చేసుకుపోతుంది, తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే. మరి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వారికంటే గ్లామర్, ఏదైతే తప్పులు చేశారో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడి, అదే విధంగా ఆ రోజు అమాయకులైనటువంటి ప్రజలపై అనేక రకమైనటువంటి కేసులు పెట్టి ఈ రాష్ట్రంలో అన్యాయమైనటువంటి పాలన 5 సంవత్సరాలు మీరు ప్రజలకు ఇచ్చారు. అదే కోణంలో ల్యాండ్ మాఫియా అయినా మరి ఇలాంటి ఎన్నో అక్రమమైనటువంటి పనుల వలన ధనార్జనే ముఖ్యంగా మీకు ప్రజల పాలన తీసుకోకుండా సంపాదించారు. మరి ఈ రోజు మీరు తప్పు చేశారు కాబట్టి మొత్తం తన పని చేసింది, అంతేగాని ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైనా, యువ నాయకుడు లోకేష్ బాబు గారైనా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోడు. చట్టం చెప్పబోతుంది. మేము ప్రజలు క్యాండిడేట్ ఇచ్చారు, మేము ఏదైతే ప్రజలకు బాధితులు పని చేయాలి అంతే తప్ప ఇలాంటి కక్షపూరితమైనటువంటి రాజకీయం ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయలేదు. మీరు ఒకసారి ఆలోచిస్తే గతంలో రాయలో ఉన్నటువంటి చాలా మంది ఫ్యాక్షనిస్టులు అందరినీ కూడా ఫ్యాక్షన్ ఉన్మూలించే విధంగా అందరినీ కూడా రాజీ చేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు వీళ్ళందరి గురించి కూడా ఎందుకు మాట్లాడతాడు? వీళ్ళ గురించి కానీ వీళ్ళు చేసిన కార్యక్రమాలను చూసుకొని వీళ్ళని అనవసరంగా ఏదైనా కేసులో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత కూడా ఈ నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు. రైట్. మళ్ళీ వస్తా ఆదినారాయణ గారు, మీ దగ్గర కొంచెం రీసౌండ్ ఏదో వస్తుంది, కొంచెం అక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. రీసౌండ్ వస్తుంది, మీ దగ్గర వాయిస్ క్లారిటీగా రావడం లేదు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి రేగే లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. ఏంటి లక్ష్మణరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కథన రంగంలోకి దిగినట్టుగానే కనబడుతుంది. ఆయన మరి వల్లభనేని వంశీని పరామర్శించారు. కానీ బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏదైతే ఉందో మరి దాన్ని చాలామంది ఆ వర్డ్స్ ట్రోలింగ్కి గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే సబ్జెక్టు దాని గురించి మాట్లాడకుండా ఎక్కువగా గ్లామర్గా ఉంటారు చంద్రబాబు నాయుడు, సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తి ఎదుగుతుంటే చూడలేకపోతున్నాడని మాట్లాడతాం. 3 సింహాలకు సెల్యూట్ కొట్టాలని పోలీసులకు